హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలు, బొప్పరాజు కీలక ప్రెస్ మీట్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులను గమనిస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం అనేది ఎండమావిలాగా మారిపోయిందని, అవి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగ సంఘాలు ఇప్పుడు తమ పోరాట పందాను మరింత ఉధృతం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల ప్రతినిధులుగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ నేతలు తమ ఆవేదనను మరియు క్షేత్రస్థాయిలో ఉన్న కష్టాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడానికి అలుపెరని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే బుధవారం నాడు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సాయి ప్రసాద్ గారిని నేతలు నేరుగా కలిసి ఉద్యోగుల డిమాండ్లతో కూడినటువంటి ఒక సమగ్ర వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన పదవ వేతన సవరణ సంఘం పీఆర్సీ చైర్మన్‌ను లేదా కమిషన్‌ను నియమించడం. సో, 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించడంలో ఎందుకింత జాప్యం చేస్తుందనైతే వారు అధికారులను సూటిగా ప్రశ్నించారు. ఈ నియమం చేపడితేనే ప్రభుత్వానికి ఆర్థికంగా ఒక్క రూపాయి కూడా అదనపు భారం, అంటే కమిషన్‌ను నియమించడానికి ప్రభుత్వానికి అదనంగా ఒక్క రూపాయి కూడా భారం పడదు అని కేవలం ఒక జీవో జారీ చేస్తే సరిపోతుందని అంటూ అన్నారనమాట. అటువంటి చిన్న చిన్న పని కూడా వాయిదా వేయటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని వారు నిలదీశారు. సీఎస్ గారని ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుతం కూటమి నాయకులు ఉద్యోగులకు ఆకాశమే హద్దు అన్నట్టుగా ఎన్నో ఆకర్షణీయమైన మరియు భరోసానిచ్చే హామీలను ఇచ్చారని, ఆ మాటలను నమ్మి తమ కుటుంబాలతో సహా మద్దతు ప్రకటించామని జేఏసీ నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క వాగ్దానాలను అమలు చేయాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు. ముఖ్యంగా కొత్త పీఆర్సీ నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోగా పెరుగుతున్న నిత్యావసర ధరల నుండి ఉపశమనం పొందడానికి 30% మేర తగ్గకుండా ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో నుండి నిలిచిపోయినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు మరియు విధి నిర్వహణలో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అందాల్సిన పెండింగ్ నిధులను చెల్లించడంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం అనేది ఎంతమాత్రం తగదు అని వారు హెచ్చరించారు. ఈ జాప్యం వల్ల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ వివరాలను వెంటనే ట్రెజరీ సైట్‌లలో అప్‌లోడ్ చేసి ఉద్యోగుల్లో నెలకొన్నటువంటి అయోమయాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, తమ జీవిత కాలమంతా ప్రభుత్వానికి అంకిత భావంతో సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులు తమకు చట్టబద్ధంగా రావాల్సిన బకాయి సొమ్మును ఒక్కసారి కూడా కళ్ళ చూడకుండానే కన్ను మూస్తున్నారని సంఘం నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. పదవీ విరమణ చేసిన వృద్ధులకు కనీసం వైద్య అవసరాలకు ఆసరాగా ఉండే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని వారు కోరారు. అలాగే రాష్ట్రంలో ఏళ్ల తరబడి అరాకొర జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను నిబంధనల ప్రకారంగా రెగ్యులరైజ్ చేయాలని, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి మరియు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను యథావిధిగా వర్తింపజేయాలని అయితే డిమాండ్ చేశారు. వారిని కూడా ప్రభుత్వ కుటుంబ సభ్యులుగా గుర్తించి గౌరవించాలని కోరారు. ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న అపారమైన నమ్మకాన్ని వమ్ము చేస్తే అది భవిష్యత్తులో తీవ్రమైన ప్రతిఘటనకు మరియు రాజకీయ పరిణామాలకు దారితీస్తుందని వారు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఎంత తీవ్రతగా ఉంది అనంటే, నలుగురు ఉద్యోగులు చేయాల్సిన పనిని ఒక్క ఉద్యోగి పైన రుద్దుతున్నారని, దీనివల్ల వారు తీవ్రమైన మానసిక వేదన మరియు శారీరక ఒత్తిడికి లోనవుతున్నారని వివరించారు. పని ఒత్తిడి వల్ల ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బతింటమే కాకుండా, ప్రజలకు సకాలంలో అందాల్సిన సేవల్లో నాణ్యత కూడా క్రమంగా తగ్గిపోతోందనైతే వారు పేర్కొన్నారు.
ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు గారి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుందని ఉద్యోగులు ఆశతో ఉన్నారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి వెంటనే చర్చలకు పిలవాలని వారు విన్నవించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా పీఆర్సీ మరియు పెన్షన్ బకాయిల వ్యవహారం కారుచిచ్చులా రగులుతోంది. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు చావా రవి గారు కొత్త వేతన సవరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గళమెత్తారు. ఖమ్మంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024 మార్చి నుండి పదవీ విరమణ చేసిన సుమారు 12,000 మంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల బకాయిల కోసం ప్రభుత్వం వెంటనే 10,000 కోట్ల రూపాయలను ఏకమొత్తంలో విడుదల చేయాలని కోరారు. మరి జీవితమంతా బడి పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించి రిటైర్ అయిన తర్వాత కూడా తమ సొంత డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగటం అమానవీయమని ఆయన మండిపడ్డారు. జెడ్పీపీఎఫ్ మరియు సిపిఎస్ ఉపాధ్యాయుల పెండింగ్ డిఏలను విడుదల చేయడంతో పాటు ఇంకా ప్రకటించాల్సిన 4 డిఏలపైన ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఆరోగ్య భద్రత విషయంలో హెల్త్ కార్డులు ఉన్న ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స అందటం లేదని, దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. మరి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలు మరియు ధర్నాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ దుర్గాభవాని గారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం లేనటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా కావాలనే తొక్కి పెడుతున్నారని విమర్శించారు. టెట్ పరీక్షలు అర్హత మార్కుల తగ్గింపు వంటి సాధారణ అంశాలపై కూడా ప్రభుత్వం ఎందుకింత ఉదాసీనంగా ఉందో అర్థం కావటం లేదని ప్రశ్నించారు. మరి అనంతరం సిపిఎస్ రద్దు చేసిన పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కేజీబీవీ మరియు సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస బేసిక్ పే వర్తింపచేయాలని తీర్మానాలు ఆమోదించారు. మోడల్ స్కూల్స్ మరియు గురుకులాల ఉద్యోగులకు పూర్తి స్థాయిలో హెల్త్ కార్డులు అందజేయాలని చెప్పేసి ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ యొక్క సమావేశం ప్రారంభానికి ముందు సంఘం నేతలు సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు కీలక నేతలు పాల్గొని సమస్యల పరిష్కారం అయ్యే వరకు విశ్రమించబోమని, ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రతినబూనారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో తదుపరి భారీ ఉద్యమ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా పీఆర్సీ మరియు బకాయిల కోసం ఉద్యోగులు ఇంతటి పోరాటాలు చేయాల్సి రావటం అనేది దీని పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తనంత తానుగా చేయాల్సినటువంటి పనుల కోసం ఉద్యోగులు రోడ్లపైకి రావడం దౌర్భాగ్యమని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తును కాపాడాలి అని అయితే కోరుకుందాము.